అందరికీ మరణాత మరణాత మహిమ స్వరం కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామంలో శుభములు కలుగును గాక. ప్రతిరోజు ఇదే సమయంలో ఈ కార్యక్రమంను వీక్షించి దైవాశీర్వాదములు పొందండి. ఇప్పుడు పాస్టర్ సామ్యూల్ సుందర్ రెడ్డి గారు దేవుని వాక్య వర్తమానం అందిస్తారు. శ్రద్ధగా ఆలకించండి. దేవునికి స్తోత్రం. అందరికీ మరణాత. దేవుడు మనకు అనుగ్రహించిన ప్రాముఖ్యమైన సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుని మరి కార్యక్రమం ప్రారంభిద్దాము. మహాపరిశుద్ధుడా, మహిమగల దేవా, ప్రేమ స్వరూపి, దయగల యేసు క్రీస్తు ప్రభువా, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. శ్రేష్టమైనటువంటి సమయంలో ప్రభువా నాయన మమ్మల్ని నడిపించావు దేవా, నీకు వందనాలు. ఇదిగో ఈరోజు ప్రభువా నాయన, ఇదిగో శ్రమకాల ధ్యానాలలో ప్రభువా మొదటి రోజుగా భస్మ బుధవారముగా తండ్రి మీరు ఏర్పాటు చేసినటువంటి రోజును బట్టి మీకు వందనాలు నాయన. ఈ దినం మొదలుకొని ప్రభువా ఈస్టర్ దినం వరకు కూడా తండ్రి నాయన, ముందు శనివారం వరకు కూడా దాదాపుగా 46 రోజులు తండ్రి ఇదిగో నీ బిడ్డలు చేయబోతున్నటువంటి ఉపవాసములు బట్టి మీకు వందనాలు దేవా. శ్రమకాల ధ్యానాలలో తండ్రి ఇదిగో నీ శిలువ శ్రమలను మీరు మా కొరకు చేసినటువంటి గొప్ప కార్యమును, యజ్ఞమును ప్రభువా తలంచుకుంటూ చాలా నిష్ఠగా చేసేటటువంటి ఈ యొక్క ఉపవాస ప్రార్థనలు బట్టి మీకు వందనాలు తండ్రి. మరి ఈరోజు ప్రారంభ దినముగా కనబడుతూ ఉన్నటువంటి భస్మ బుధవారముల గురించిన చరిత్ర నాయన మాకు మీరు వివరించమని, మీ సహాయము సహవాసము సమృద్ధిగా దయచేసి కృప చూపించమని యేసు నామములు అడుగుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. దేవనామమున మీ ఎల్లరికూ కూడా శుభములు కలుగునుగాక. దేవుని యొక్క మహాకృపను బట్టి మరి ఈ వత్సరము కూడా శ్రమకాల ధ్యానాలలో మనము పాలు పొందుకోవడానికి దేవుడు ఇచ్చిన అవకాశము గొప్పది. గత సంవత్సరము 2024 సంవత్సరంలో శ్రమకాల ధ్యానాలు మనము జరిగించుకున్నాం. అలాగే ఈ వత్సరము కూడా మరి 2025 సంవత్సరంలో కూడా శ్రమకాల ధ్యానాలు మనము జరిపించుకోవడానికి దేవుడు కృప చూపిస్తున్నాడు. ఈరోజు ప్రారంభ దినముగా కనబడుతూ ఉంది. మరి ఈ రోజుకు ఒక ప్రత్యేకమైనటువంటి పేరును కూడా పెద్దలైనటువంటి వారు నిర్ణయించారు. ఈ రోజున ఏమంటూ ఉన్నారంటే కనుక భస్మ బుధవారం అని పిలుస్తూ ఉన్నారు. చాలామందికి శ్రమకాల ధ్యానాల గురించి తెలుసు, లెంట్ డేస్ గురించి తెలుసు, కానీ భస్మ బుధవారం అంటే ఏమిటి, ఇది ఎలా ఏర్పాటు చేయబడింది, ఎవరు ఏర్పాటు చేశారు, భస్మ బుధవారములో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి, ఈ విషయాన్ని ఈరోజు మనము తెలుసుకోవాలి. చాలామందికి ఈ విషయం తెలియదు, గమనించాలి. తప్పేమీ లేదు, తెలుసుకోవడంలో తప్పేమీ లేదు, తెలుసుకోవాలి ఖచ్చితంగా. లెంట్ డేస్ అంటారు. భస్మ బుధవారం మొదలుకొని అనగా ఈరోజు మొదలుకొని ఈస్టర్ ముందు రోజు శనివారం వరకు దాదాపుగా 46 రోజులు ఉన్నాయి. అంటే ఈరోజు మొదలు పెట్టుకొని ఈస్టర్ వస్తుంది కదండి మనకి. ఈస్టర్ ముందు రోజు అనగా శనివారం వస్తుంది. అంటే గుడ్ ఫ్రైడేకి ఈస్టర్కి మధ్యలో శనివారం. అక్కడ వరకు లెక్క పెడితే 46 రోజులు వస్తూ ఉన్నాయి. మధ్యలో 6 ఆదివారాలు కనబడతాయి మనకి. ఈ 6 ఆదివారాలు మనం పక్కన పెడితే 40 రోజులు ఉన్నాయి. ఈ 40 రోజుల కాలమానాన్ని ఏమన్నారు అంటే కనుక లెంట్ కాలము అన్నారు. అందుకని లెంట్ డేస్ అంటారు. దీనినే క్రీస్తు శ్రమకాల ధ్యానములు లేదా క్రీస్తు శ్రమకాలములు అని కూడా పిలుస్తారు, లేదా క్రీస్తు శ్రమల ధ్యాన కాలము అనేటటువంటి మాట కూడా చాలామంది వాడుతూ ఉంటారు. క్రీస్తు శ్రమల ధ్యాన కాలము అనగా యేసు క్రీస్తు ప్రభువారు పడినటువంటి శ్రమను తలంచుకుంటూ, ఆయన పొందుకున్నటువంటి ఆ వేదనను తలంచుకుంటూ, ఆయన మన కొరకు చేసినటువంటి త్యాగమును తలంచుకుంటూ, ఆయన పడినటువంటి శ్రమలన్నిటినీ కూడా తలంచుకుంటూ ఈ 46 రోజులు కూడా మరి క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి వారు ఖచ్చితముగా వీటిని పాటిస్తారు. అంటే కొంతమంది పాటించకపోవచ్చు, కొంతమంది పాటిస్తారు. కానీ గమనించాలి, చాలామంది అంటారు కదా, ఎందుకు చేయాలి, బైబిల్లో చేయమని ఉందా అని అడిగేటటువంటి వారు ఉన్నారు. నేను అంటున్నాను కదా, చేయవద్దని ఎక్కడైనా రాసారా అని నేను అడుగుతూ ఉన్నాను. ఇక్కడ ఈ 40 రోజులు చేయడం వల్ల చాలా ప్రాముఖ్యమైనటువంటి దీవెన మనకు కలుగుతుంది. ఎందుకు అంటే కనుక
మనం ప్రతి ఆదివారం మందిరంలో కూడుకుంటాం, ఆదివారం ఆరాధనని. శుక్రవారము ఉపవాస దినముగా కూడుకుంటూ ఉంటాం. అలాగే కొన్ని దినములు నియమిక కూడికలుగా మరి దైవజనులు ఏర్పాటు చేస్తే దాన్ని బట్టి మనం కూడుకుంటాం. కానీ ఈ ప్రత్యేకించి ఈ శ్రమకాల ధ్యానాల వల్ల ఏం జరుగుతుందంటే, దాదాపుగా 46 రోజులు కూడా సాయంకాలం మందిరములో కుటుంబం అంతా కూడుకుని ప్రార్థించుకునే అవకాశం ఉంది. ఒకవేళ ఎవరికైనా కానీ వారాలు మిస్ అయితే కనుక, ఆదివారం ఒక్కొక్కసారి ఎప్పుడైనా మిస్ అయితే కనుక, వారి పని ఒత్తిడిలో బయటికి వెళ్ళి ఒకవేళ ఇబ్బందిగా వర్కుల్లో ఉన్నట్లయితే కనుక కుదరకపోవచ్చు. కానీ సాయంకాలం మాటలు చక్కగా ఈ 46 రోజులు కూడా కూడుకునే అవకాశం ఉంటుంది. ఇంకొక మాట చెప్పాలి అంటే, అవిశ్వాసులుగా మారిపోతున్నటువంటి వారిని బలపరచడానికి, విశ్వాసములో వారిని స్థిరపరచడానికి ఈ 46 రోజుల కూడిక అనగా ఈ లెంట్ డేస్ చాలా ఉపయోగపడతాయి. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమండి, ఏదో ఒక వంకతో దేవుని మందిరంలోనికి వెళ్ళడం తప్పేం వచ్చింది? చేయొచ్చా చేయకూడదా అనేది ప్రక్కన పెడితే, మనం వెళ్ళేది దేవుని మందిరానికే, ఆరాధించేది దేవుణ్ణే, సిలువను తలంచుకుంటాము. అంత మాత్రమే కాదు, సిలువకు సంబంధించినటువంటి పాటలు మనం పాడుకుంటాము. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శ్రమలకు సంబంధించినటువంటి ఆ వచనాలు, అధ్యాయములు మనము అధ్యయనం చేస్తాము. దైవజనుడు వాటిని వివరిస్తారు. చక్కగా అద్భుతముగా ఆ యొక్క సంఘటనలన్నీ కూడా మనం పదే పదే తలంచుకోవాలి. సిలువను గురించినటువంటి వార్త మనము నేర్చుకోవాలి. సిలువను ఆయన పడినటువంటి శ్రమలు మనం తలంచుకుంటూ ఉండాలి. ఎందుకంటే మన కోసమే ఆయన తన ప్రాణమును పెట్టాడు. మన కోసమే ఏది చేసినా మన కోసమే చేశాడు. ఆయన కోసమేమీ కాదు, కానీ మన కోసమే చేశాడు. ఎందుకు అంటే కనుక మనమందరము కూడా నశించిపోవడం ఆయనకి ఇష్టము లేదు. నశించిపోతున్న వారిని వెదకి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చినట్టుగా లూకాసు సువార్త 19వ అధ్యాయం 11వ వచనంలో రాయబడింది. దేవునికి స్తోత్రం. కాబట్టి నశించిపోతున్నటువంటి వారిని వెదకి రక్షించడం ఆయన పని అయ్యున్నది. ఎవరు కూడా తప్పిపోవడానికి వీలు లేదు. అందుకని ఈ లోకంలోనికి ఆయన వచ్చి మనందరి కొరకు తన ప్రాణమును పెట్టాడు. మనందరి కొరకు తన యొక్క సమయమునిచ్చాడు. మనందరి కొరకు తాను రిక్తునిగా మార్చేసుకున్నాడు. సమస్తమును విడిచిపెట్టాడు. ఆయన ఏమీ లేనివాడుగా మార్చబడ్డాడు. అవమానమును పొందుకున్నాడు. పిడిగుద్దులు గుద్దినప్పుడు సందర్భము మనము ఎరిగిన వారమై ఉన్నాము. ముఖం మీద ఉమ్మవేశారు, తల మీద ములకిరీడం పెట్టి చేతుల్లోనికి మేకులు, కాళ్ళలోనికి మేకులు, భయంకరమైనటువంటి శిక్షను ఆయన మీద వేశారు. ఆయన పాపి కాదు, పాపిగా ఎంచబడ్డాడు. మనందరి పాపములు ఆయన మీద మోపబడ్డాయి. ఇంత శ్రమ అనుభవించాడు ఆయన. 39 కొరడా దెబ్బలు ఒంటి మీద నాట్యమాడుతూ ఉంటే చర్మమంతా కూడా ఒలవబడిపోయింది. మాంసము ముద్దలు ముద్దలుగా రాలాయి. తలలోంచి రక్తము కారిపోతూ ఉంది, చేతుల్లోంచి రక్తము కారుతూ ఉంది. వెనకాల శరీరం అంతా కూడా రక్తమే. శిరస్సు మొదలుకొని అరిపాదం వరకు కూడా రక్తశక్తమైపోయి మాంసం ముద్దగా మార్చబడ్డాడు. చేతుల్లో మేకులు, కాళ్ళలో మేకు, డొక్కలో బల్లెబోటు, 3 మేకుల మధ్యలో, భూమికి ఆకాశానికి మధ్యలో, నిలువు కమ్మికి అడ్డు కమ్మికి మధ్యలో మధ్య వ్యక్తిగా ఉన్నటువంటి యేసు స్వామి మాంసం ముద్దగా మార్చబడ్డాడు. ఇవన్నీ తలంచుకునేదే. ఇవన్నీ తలంచుకుంటూ 40 రోజులు మనము సిలువ ధ్యానించాలి. మనము సిలువను ధ్యానిస్తేనే మన విలువ పెరుగుతుంది. మన కోసము 2000 సంవత్సరాల క్రితము ఆయన చేసినటువంటి యజ్ఞము గొప్పది. ఈరోజు మనం పరిశుద్ధులుగా మార్చబడుతున్నామంటే ఆయన పడినటువంటి పని, ఆయన చేసినటువంటి కష్టము, ఆయన పొందుకున్నటువంటి గాయములు, ఆయన పడినటువంటి శ్రమ మనము తలంచుకోవాల్సిన వారమై ఉన్నాము. జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉన్నాము. ప్రభు సంస్కారము తీసుకునేటటువంటి వారలారా, ప్రభు సంస్కారం ఎందుకు తీసుకోవాలి అంటే కనుక ఆయన పడినటువంటి శ్రమలు, ఆయన చేసినటువంటి యజ్ఞము, యాగము పదే పదే మనము తలంచుకోవాల్సిన వారమై ఉన్నాము. ఆ తలంపులో భాగమే ఈ లెంట్ డేస్. ఆయన శిలువ శ్రమలు తలంచుకుంటూ పెద్దలైనటువంటి వారు ఏర్పాటు చేసినటువంటిదే ఈ లెంట్ డేస్. వారు ఏదో ఊరికే ఏర్పాటు చేయలేదు. దీని వెనకాల ఒక చరిత్ర ఉన్నది. దీని వెనకాల ఒక నేపథ్యం ఉన్నది. అది తెలియక నేడు సమాజం వారు దీన్ని వ్యతిరేకించేవారు ఉన్నారు. కానీ వ్యతిరేకించే వారి గురించి నేనేం మాట్లాడడం లేదు. కానీ చేసేటటువంటి వారులారా చాలా నిష్ఠ కలిగి చాలా అద్భుతముగా మనము ఈ కార్యక్రమాలు చేయవలసిన వారమై ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. మరి లెంట్ డేస్లో ప్రారంభ దినముగా ఈరోజు ఉంది కనుక ఈరోజు భస్మ బుధవారముగా పిలవబడుతూ ఉంది. ఎలా వచ్చింది పేరు? భస్మ బుధవారం అనేటటువంటి పేరు ఎలా వచ్చింది? దీని గురించి మనము మాట్లాడాలి. అంతకన్నా ముందుగా లెంట్ డేస్ గురించి కొన్ని మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. గమనించాలి. మరి మట్టలాదివారము
అనేటటువంటి ఆదివారము మనం చూస్తాం. దీంట్లో ఆ మటల ఆదివారం మొదలుకొని ఈస్టర్ ఆదివారం వరకు కూడా ఉన్నటువంటి ఆ 7 రోజులను ఏమంటారంటే కనుక హోలీ వీక్ అంటారు. పరిశుద్ధమైనటువంటి వారముగా పిలుస్తూ ఉంటారు. ఏదేమైనా కానీ 40 రోజుల ఈ కాలాన్ని లాటిన్ భాషలో క్వాడ్రగెసిమా అని పిలుస్తారు. లాటిన్లో క్వాడ్రగెసిమా అని పిలుస్తారు. తెలుగులో మండల కాలము అంటారు. తెలుగులో మండల కాలం, ఇంగ్లీష్లో లెంట్ అని పిలుస్తారు. లెంట్ అనేటటువంటి పదము లెంగ్టెన్ అనే పదము నుంచి వచ్చింది. లెంట్ అనేటటువంటి ఈ పదానికి అర్థం ఏమిటంటే చీల్చుట, అలాగే చిగుర్చుట. ఈ 2 అర్థాలు వస్తున్నాయండి లెంట్కి. ఒకటి చీల్చుట, 2 చిగుర్చుట అనే అర్థం వస్తుంది. ఇంత అర్థము కలిగినటువంటి ఈ లెంట్ డేస్ అంటే మన కొరకు ఆయన చీల్చబడ్డాడు, రెండవది మన కొరకు ఆయన చిగురించాడు. ఏమంటే గమనించాలి, యేసుక్రీస్తు ప్రభువు మన కొరకే, సమస్తము మన కొరకే చేశాడు ఆయన. ఈ భూమి కావచ్చు, ఆకాశము కావచ్చు, ఆకాశములో ఉన్నటువంటి సమస్తము, భూమి మీద ఉన్నటువంటి సమస్తము మన కొరకే ఆయన నిర్మించాడు. దేవుని మహిమ కలుగునుగాక. ఆయన మన కొరకే ఈ లోకానికి వచ్చాడు, మన కొరకే శ్రమను అనుభవించాడు. మరి భస్మ బుధవారముతోనే ఈ లెంట్ డేస్ ప్రారంభమవుతూ ఉన్నాయి. రైట్, లెంట్ అంటే చీల్చబడ్డాడు మన కోసం. తర్వాత ఆయన మరి చిగుర్చుట అంటే చిగురించాడు. గుడ్ ఫ్రైడే రోజున చీల్చబడ్డాడు ఆయన. చీల్చబడినటువంటి దేహము మరణించాడు. మరి పునరుద్ధాన దినం అనగా ఈస్టర్ రోజున ఆయన చిగురింపు వచ్చింది. అనగా మరణపు ములును విరిచి, మరణ శాసనాన్ని తీసివేసి, మరణ భయాన్ని తొలగించి గొప్ప జయాన్ని అందుకున్నట్టుగా, పునరుద్ధాన విజయాన్ని అందుకుని మనకు అందించినట్టుగా కనబడుతూ ఉంది. దేవునికి స్తోత్రం. ఏదేమైనప్పటికీ మరి భస్మ బుధవారము అనగా దీనిని యాష్ వెన్స్డే అంటారు. భస్మ బుధవారము, లెంట్ కాలము ప్రారంభం మొదటి రోజు. మరి ఎందుకు భస్మ బుధవారం పేరు పెట్టారంటే, ఇందాక నేను చెప్తానంటున్నా కాబట్టి చాలా జాగ్రత్తగా వినండి. మరి భస్మము అంటే బూడిద అని అర్థము. భస్మము, హోమ భస్మము అని రాయబడింది బైబిల్లో. భస్మము అంటే బూడిద లేదా ధూళి అనేటటువంటి అర్థాన్ని చూపిస్తూ ఉంది. భస్మ బుధవారము, భస్మము అంటే బూడిద లేదా ధూళి లేదా బుగ్గి అని కూడా కనపడ. అంటే భస్మానికి ఇవన్నీ కూడా పర్యాయ పదాలు. అంటే భస్మం అంటే ఏం కాదండి, బూడిద అంటే బూడిద బుధవారం అని అర్థం. రైట్. మరి ఎందుకు ఈ మాట చెప్పాడంటే మనిషి యొక్క స్థితి స్థాయి ఏమిటో ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. మనిషి యొక్క స్థితి, మనిషి బూడిద వంటివాడు, మనిషి ధూళి వంటివాడు అనే విషయాన్ని విశ్వసిస్తూ రోమన్ క్యాథలిక్ వారు ఏర్పాటు చేసినటువంటి క్రమము ఇది అంటారు. దీని గురించి ఇంకా ముందుకు వెళ్ళకూడదు, నేను క్లారిటీ ఇస్తాను. పరిశుద్ధ గ్రంథములో మరి బూడిద గురించి, భస్మము గురించి ఎక్కడైనా రాశారు అంటే కనుక సంఖ్యాకాండం 19వ అధ్యాయము 9వ వచనంలో మనం చూస్తే, మరియు పవిత్రుడైన ఒకడు ఆ పెయ్య యొక్క భస్మమును పోగు చేసి పాలెము వెలుపలను పవిత్ర స్థలమందు ఉంచవలెను, ఆ పెయ్య యొక్క భస్మమును అని రాశారు సంఖ్యాకాండం 19వ అధ్యాయములు. అలాగే సంఖ్యాకాండం 19వ అధ్యాయము 17వ వచనంలో మరొక వచనం కనబడుతూ ఉంది. అపవిత్రుని కొరకు వారు పాప పరిహారార్థమైన హోమ భస్మమును కొంచెము తీసుకొనవలెను అన్నారు. హోమ భస్మములోనిది కొంచెము అంటే ఇందాక పెయ్య యొక్క భస్మమును, తరువాత హోమ భస్మము అన్నారు. భస్మము ఇంగ్లీష్లో యాష్ అని పిలుస్తారు, అనగా బూడిద. భస్మము బుగ్గి, బూడిద లేదా ధూళి అని కూడా చెప్పబడింది. మరి మన సమాజంలో చూసినట్లయితే కనుక ఇక్కడ ఈ భస్మ బుధవారము మొదలుకొని 46 రోజులు అనగా లెంట్ డేస్ని చేసేటటువంటి వారు ఎవరు అంటే ప్రప్రథమముగా రోమన్ క్యాథలిక్ వారు ఖచ్చితముగా పాటిస్తారండి వీటి. మరి ఈ భస్మ బుధవారం అనేటటువంటిది ఎలా ప్రారంభించారు అంటే కనుక గమనించాలి.
ఫిబ్రవరి 4వ తారీఖున మొదలుపెట్టి మార్చి 10 మధ్యలోనే ఈ బస్సం బుధవారం వస్తుంది. చాలా అద్భుతమైన విషయం ఇది. ఫిబ్రవరి 4వ తారీఖు మొదలుపెట్టి మార్చి 10, అంటే ఫిబ్రవరి 4 ముందు రాదు. అలాగే మార్చి 10 తర్వాత కూడా బస్సం బుధవారం రాదు. అద్భుతమైన సమాచారం ఇది. ఫిబ్రవరి 4 నుంచి మార్చి 10 ఈ మధ్యలోనే, అంటే ఫిబ్రవరి 5 రావచ్చు, ఫిబ్రవరి 6 రావచ్చు, 7 రావచ్చు, 8 రావచ్చు. అలాగే మార్చి 10, అంటే మనకిప్పుడు గమనించాలి, ఈరోజు మార్చి 5వ తారీఖు. ఇక్కడ మనకి ఇచ్చిన డేట్ ఏమిటంటే మార్చి 10లోపు వచ్చేసింది. అలా దీన్ని ముందుగానే ఫిక్స్ చేసేశారు. మూన్ సైకిల్ ఆధారంగా, అనగా చంద్రుని యొక్క భ్రమణం ఆధారంగా కాలమానాన్ని, ఈ యొక్క యాష్ వెనస్డేని అనగా బసం బుధవారాన్ని నిర్ణయించారండి. చంద్ర పరిభ్రమణాన్ని అనగా మూన్ సైకిల్ ద్వారా ఈ డేట్ని ఫిక్స్ చేస్తారని చెప్పేసి చరిత్ర చెబుతూ ఉంది. అంత మాత్రమే కాదు, గమనించాలి, మీ అందరికీ కూడా డౌట్ రావాలి. ఫిబ్రవరి 4 నుంచి మొదలవుతుంది కదా, ఫిబ్రవరి 29వ తారీఖున ఎప్పుడన్నా బసం బుధవారం వచ్చిందంటే ఇప్పటి వరకు ఎప్పుడు కూడా 29వ తారీఖు ఫిబ్రవరి తారీఖున బసమ బుధవారం రాలేదు. ఇది కూడా మీరు రాసుకోవచ్చు. ఫిబ్రవరి 29వ తారీఖు రాలేదు, కానీ ఫ్యూచర్లో రాబోతూ ఉంది. ఎప్పుడు అంటే మరి మనం ఉంటామో లేదో తెలియదు, కానీ 2096వ సంవత్సరంలో రాబోతూ ఉంది. దేవునికి స్తోత్రం. 2096వ సంవత్సరం ఫిబ్రవరి 29వ తారీఖున యాష్ వెనస్డే అనగా భస్మ బుధవారం రాబోతూ ఉంది 2096వ సంవత్సరంలో. అప్పుడు ప్రభు రాకన్నా రావచ్చు, లేదా మనం వెళ్ళిపోవచ్చు. కానీ మరి అద్భుతంగా 29వ తారీఖు అనగా ఫిబ్రవరి 29 లీప్ సంవత్సరం. దేవునికి స్తోత్రం. ఈ యాష్ వెనస్డే ఎందుకు ప్రారంభించారు, ఇది ఎక్కడ ప్రారంభమైంది, ఎవరు ప్రారంభించారు, ఇవన్నీ కూడా మరి మనము తెలుసుకోవాల్సిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఈ యొక్క యాష్ వెనస్డే అనే దాన్ని క్రీస్తు శకము 325లో నైజియా అనే ప్రాంతంలో ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లోనే మరి ఈ విషయాన్ని బయలుపరిచారు. క్రీస్తు శకం 325వ సంవత్సరంలో నైజీ అనేటటువంటి ప్రాంతంలో మీటింగ్ పెట్టారు. ఇది ఎక్కడ ఉంది అంటే కనుక టర్కీలో ఉన్నది ఈ ప్రాంతము. ఇప్పుడు ఈ నైజియా అనేటటువంటి ప్రాంతాన్ని ఇజనిక్గా పిలుస్తూ ఉన్నారు. ఇజనిక్ అనేటటువంటి మాట మనకు కనపడుతుంది మ్యాప్లో. మరి ఈ మీటింగ్ని ఏమన్నారంటే కనుక ద కౌన్సిల్ ఆఫ్ నైజియా అని పిలిచారు. ఇది ఎవరి ఆధీనంలో జరిగింది అంటే క్రీస్తు శకం 325లో ఎవరి ఆధీనం అంటే కనుక కాన్స్టంటైన్ అనేటటువంటి రోమా చక్రవర్తి యొక్క ఆధీనంలో జరిగింది. ఆయన రోమా చక్రవర్తి అయినప్పటికీ యేసు యొక్క గొప్పతనాన్ని, ఆయన మహిమను విని ఆయన మారినట్టుగా ఈ మీటింగ్ను ఏర్పాటు చేసినట్టుగా చెబుతూ ఉన్నారు. ఈ కౌన్సిల్ ఆఫ్ నైజియా అనేటటువంటి మీటింగ్ అండి మే నెల 20వ తారీఖు మొదలుకొని జూన్ నెల 19వ తారీఖు వరకు కూడా దాదాపుగా నెల రోజులు ఈ సభ జరిగింది. ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే క్రైస్తవ ప్రపంచంలో ఉన్నటువంటి లోపాలను సరిదిద్ది ఒక సరికొత్త పద్ధతిని ప్రవేశపెట్టడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకనే ఈ భస్మ బుధవారాన్ని మరి ప్రవేశపెట్టి లెంట్ డేస్ యొక్క కాలాన్ని కూడా నిర్ణయించినట్టుగా మనిషి యొక్క స్థితిని జ్ఞాపకము చేయడము. అంటే మనిషి తన స్థితిని మర్చిపోయాడు. ఆ మనిషి యొక్క స్థితిని జ్ఞాపకము చేయడానికే ఈ భస్మ బుధవారాన్ని ఏర్పాటు చేశారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమిటి భస్మ బుధవారం, ఎందుకు ఏర్పాటు చేశారు, ఎక్కడ ఏర్పాటు చేశారు, ఎవరు ఏర్పాటు చేశారు మనం తెలుసుకున్నాం. ఎందుకు ఏర్పాటు చేశారంటే మనిషి యొక్క స్థితిని గతిని మరచిపోయినటువంటి ఆ మనిషికి తెలియజేయడానికి మరి ఈ యొక్క భస్మ బుధవారం ఏర్పాటు చేశారు. అంటే దాని అర్థం ఏంటంటే మన్నైనది తిరిగి మన్నైపోవును అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆదికాండం 3వ అధ్యాయం 19వ వచనం చూస్తే ఈ భస్మ బుధవారానికి ఆధారమైన వచనం అదే. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు, ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మొన్నే గనుక తిరిగి మన్నైపోదు అని ఆదాముతో దేవుడు చెప్పినటువంటి ఆ మాట ఆదాముకు మాత్రమే కాదు మనకు కూడా వర్తిస్తుంది. ఇది మన్ను తిరిగి మన్నైపోతుంది. ఇది ఖచ్చితంగా మనం మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాలి. మానవుడు ఈ విషయాన్ని మర్చిపోయి ఈ జీవితమే శాశ్వతమని ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాడు. మన్నైపోయినటువంటి దీనికోసం ఎంతగానో ప్రయాసపడుతున్నాడు. మన్నైపోతున్నటువంటి దీనికే అన్ని రకాల అందాలు, అన్ని రకాల భోగాలు, అన్ని రకాల యోగాలు దీనికే. గమనించాలి, మనం కష్టపడే దేనికోసం అంటే ఈ శరీరము కోసమే కష్టపడుతున్నాం.
ప్రసంగి 3:20లో కూడా మనం గమనిస్తాం, సమస్తము ఒక్క స్థలమునకనే పోవును, సమస్తమును మంటిలో నుండి పుట్టెను, సమస్తము మంటికే తిరిగిపోవును. అలాగే ప్రసంగి 5:15, వాడు ఏ ప్రకారముగా తల్లి గర్భములో ఉండి వచ్చెను ఆ ప్రకారముగానే తాను వచ్చినట్లే దిగంబరిగానే మరల పోవును. తాను ప్రయాసపడి చేసుకొనిన దానిలో కొంచెమైనను ఏదైనను చేత పట్టుకుని పోడు. ఈ విధముగా దేవుడు చెబుతుంటే దానిని మరచి దేవుని యందు భయభక్తులు లేక ఈ లోకమే శాశ్వతముగా జీవిస్తున్నటువంటి వారు అనేక మంది ఉన్నారు. ఇది జ్ఞాపకం చేయడానికే ఈ రోజును ఏర్పాటు చేసినట్టుగా మనం గమనించాలి. మనిషి మొన్నే గనుక మొన్న తిరిగి మొన్న అయిపోతుందని జ్ఞాపకం చేసుకోవడం దీని ఉద్దేశము. ఎందుకు ఈ బూడిద, ఎందుకు ఈ భస్మము? మనిషి మట్టి అయిన తరువాత మిగిలేది ఇక బూడిదే, మిగిలేది ఇక ధూళే అని చెప్పడానికే ఇది పెట్టారు. అంత మాత్రమే కాదండి, ఆదిలో ఆజ్ఞ ధిక్కరించడం వల్ల పాపం వచ్చింది. మరి ఆ దినమును కూడా జ్ఞాపకం చేసుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని జరిగిస్తున్నారు. చాలామంది గమనించాలి, ఈ భస్మ బుధవారానికి ఒక ప్రత్యేకత ఉందండి. రోమన్ క్యాథలిక్ వారు దీన్ని అవలంబిస్తున్నారు. ఇప్పుడు ఈ భస్మ బుధవారము పూర్వకాలంలో ఈ రోజున ఏం చేసేవారంటే బూడిద జల్లేవారంటండి. బూడిద జల్లేవారు. ఏ బూడిద అంటే కనుక ఏ బూడిద పడితే ఆ బూడిద జల్లడం కాదండి. బూడిద ఏ బూడిద అంటే కనుక గత వత్సరములో జరిగినటువంటి మట్టలాదివారము రోజున ఉపయోగించిన మట్టలను తగలబెట్టి వాటి ద్వారా వచ్చిన బూడిదను జాగ్రత్తగా భద్రపరిచి తర్వాత సంవత్సరం వచ్చేటటువంటి భస్మ బుధవారం రోజున అందరి మీద కూడా బూడిద జల్లేవారంట. అప్పుడు పూర్వంలో అలా జరిగించారు. అలా బూడిద జల్లిన తరువాత కాలంలో ఏం జరిగింది అంటే కనుక మరి అందరూ కూడా పైన ముసుగు వేస్తున్నారు కనుక ఆ బూడిద జల్లడం మానేసి నుసుటి మీద సిలువ గుర్తు వేయడం మొదలుపెట్టారు. అంటే భస్మ బుధవారం రోజున రోమన్ క్యాథలిక్ వారు ఏం చేస్తారు, నుసుటి మీద సిలువ గుర్తు వేసుకుంటారు బూడిదతోటి. దాని అర్థం ఏమిటంటే నీవు తిరిగి మన్ను అయిపోతావు అని అర్థాన్ని చూపిస్తుంది. చాలా మంచి పని చేస్తున్నారు వారు. చాలా అద్భుతమైనటువంటి విషయం ఇది. దేవుని మహిమ కలుగునుగాక. తరువాత కాలంలో జల్లడం మానేసి మొత్తం మీద నుసుడి మీద సిలువ గుర్తు వేస్తూ ఉన్నారు. ఎంత గొప్ప చరిత్ర ఇది. ఈ భస్మ బుధవారం అలా మొదలయ్యింది. యాష్ వెడ్నెస్డేగా పిలుస్తూ ఉన్నారు. అంటే మనం ఏమి నేర్చుకోవాలంటే 40 రోజుల శ్రమకాలాలు ప్రారంభ దినం రోజున మనము చేయవలసిన పని ఏమిటంటే మనం మన్నన విషయాన్ని గమనించాలి. మనము సామాన్యులోని విషయాన్ని గమనించాలి. హెచ్చింపు స్థాయి మనలోనికి రాకుండా తగ్గింపు స్థాయి మనలోనికి రావాలి. మనలో ఉన్నటువంటి స్థితిని మనము జ్ఞాపకము చేసుకోవాలి. మనం ఒంటి వారమైన సత్యాన్ని మనం గ్రహించుకొని అప్పుడు 40 రోజుల ఉపవాసాన్ని మనం ప్రారంభించాలి. తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడిన లేఖనం సెలవిస్తుంది. కాబట్టి ఉపవాసము ఆ యొక్క దినములు ప్రారంభించడానికి ఈ ప్రారంభ దినముగా ఉన్నటువంటి భస్మ బుధవారం రోజున మనము చేయవలసిన పని ఏమిటంటే మనము కూడా మన్నై ఉన్నాము, మనము కూడా బూడిదై ఉన్నాము, మనము కూడా బుగ్గి వలె ఉన్నాము, మనము కూడా ధూళి వలె ఉన్నాము. అబ్రహాం అంటాడు కదా, నేను ధూళి లాంటి వాడనయ్యా. తగ్గించుకుని ఈ దినములు ప్రారంభించాలి. ఈ దినముల ప్రారంభము తగ్గింపుతో ప్రారంభమవుతుంది. భస్మ బుధవారం అంటే తగ్గింపుతో మొదలైనటువంటి బుధవారం అది. మన స్థాయిని మన స్థితిని తెలిపేటటువంటి బుధవారం అది. చాలా చరిత్ర ఉంది. 601 క్రీస్తు శకము గ్రెగరీ అనేటటువంటి పోపు ఫిబ్రవరి 4 టు మార్చి 10 మధ్యకాలంలో ఉండాలని చెప్పేసి ఆయన ఫిక్స్ చేసేటటువంటి ఈ డేట్ని గ్రెగరీ అనేటటువంటి పోప్. అందుకని 40 రోజులు చాలా ప్రాముఖ్యమైనది. బైబిల్ గ్రంథంలో 40 చాలా ప్రాముఖ్యం. 40 రోజుల వర్షము నోవాహు కాలములో, 40 రోజుల ప్రయాణము ఇశ్రాయేలీల 40 సంవత్సరాల ప్రయాణం మనం చూస్తున్నాం. అలాగే 40 రోజుల ఉపవాసం చూస్తున్నాం మోషే జీవితంలో, ఏలియా గారి జీవితంలో 40 రోజుల ఉపవాసం చూసాం. యేసుక్రీస్తు ప్రభువు వారి జీవితంలో కూడా 40 రోజుల ఉపవాసం. అందుకనే వాటిని తలంచుకుంటూ ఆయన శిలువ శ్రమలు తలంచుకుంటూ ఈ రోజుని ఏర్పాటు చేశారు. చాలా అద్భుతమైనటువంటి విషయాలు. మరి బైబిల్లో కూడా భస్మం గురించి చెప్పారు, బూడిద గురించి చెప్పారు. నినేవే అనేటువంటి పట్టణస్థులు వారి మీదకి వచ్చినటువంటి ఆ యొక్క ఉగ్రత తప్పించుకోవడానికి వారు బూడిదలో కూర్చున్నట్టుగా కనబడుతుంది. యోబు గారు కూడా వారి జీవితంలో మరి బూడిదలో కూర్చున్నట్టుగా. చాలా అద్భుతమైనటువంటి చరిత్ర ఈ బూడిదకు పరిశుద్ధ గ్రంథంలో ఉంది. ఏదో మరి అన్యులైనటువంటి వారిని చూసి ఈ సాంప్రదాయాన్ని పట్టుకొచ్చారని మట్టికి పొరపాటును అనుకోవద్దు. ఎందుకంటే బైబిల్లో ఉన్నది ఈ విషయం. బూడిదను ఉపయోగించేవారు పశ్చాత్తాపానికి, బూడిదను ఉపయోగించేవారు ఉపవాస సమయంలో, బూడిదను ఉపయోగించేవారు. అబ్షాలోమునకు సహోదరిగా ఉన్నటువంటి ఆమె ఒక సందర్భంలో
ఆమె కూడా మరి తామారు ఆమె పేరు, ఆమె కూడా ఏం చేస్తుందంటే బూడిదను జల్లుకున్నట్టుగా రాయబడింది ఆమె కలిగినటువంటి అవమానం వల్ల. అలాగే యోబు గారి జీవితంలో యోబు గ్రంథం 42వ అధ్యాయములో 3-6 వచనం మనం గమనిస్తే, కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుచున్నానని చెప్పి ఆయన చెప్పినట్టుగా రాయబడింది. అలాగే యోబు గ్రంథం 2వ అధ్యాయంలో కూడా అతడు ఒళ్ళు గోక్కున్నట్టుకై చిల్ల పెంకు తీసుకుని బూడిదలో కూర్చుండగా తన బాధను వ్యక్తపరచడం జరిగింది. ఇలా చాలా విషయాల్లో బూడిద గురించి రాయబడ్డాయి. కాబట్టి మరి యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా ఆయన మాట్లాడిన సందర్భాల్లో మరి బూడిద గురించి మాట్లాడారు. ఆయన కూడా లోకసువార్త 10వ అధ్యాయము 13వ వచనం, అలాగే మత్తయి సువార్త 11:21 చూస్తే, అయ్యో కొరజీనా, అయ్యో బేత్సయిదా, మీ మధ్యను చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేయబడిన ఎడల ఆ పట్టణముల వారు పూర్వమే గోనె పట్ట కట్టుకుని బూడిద వేసుకొని మారు మనసు పొంది ఇందురు. అంటే బూడిద అనగానే గమనించాలి, తగ్గింపుకు సాదృశ్యంగా కనబడుతూ ఉంది, పశ్చాత్తాపానికి సాదృశ్యంగా కనబడుతుంది. అలా మరి ఈ రోజున బూడిద తీసుకుని మరి రుచుటను పెట్టుకుని వారు ప్రారంభిస్తున్నటువంటి ఈ ప్రారంభం చాలా గొప్పది. ఏదేమైనా గమనించాలి. అలాగని బూడిద జల్లుకోమని చెప్పట్లేదు, కానీ తగ్గింపు స్వభావం మనం గమనించి మనం ఏమై ఉన్నామో తెలుసుకోవాలి. మనం మంటివారమై ఉన్నాము అనే విషయాన్ని గ్రహించుకొని ఈ దినమును ప్రారంభించుకుంటే ఈ దినం మొదలుకొని 46 రోజులు తర్వాత వచ్చే రోజే ఈస్టర్ మరి క్షేమకరముగా ఈ యొక్క మండల కాలాన్ని మనం జరిగించుకొని దేవునికి మరింత దగ్గర ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. మహోన్నతుడా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఇదిగో నాయన ఈరోజు బసం బుధవారం మొదలుకొని తండ్రి మరలా వచ్చేటండి ఈస్టర్ పండుగ రోజుకు కూడా తండ్రి నీ సజీవమైన రెక్కల చోట నీ బిడ్డలను బలపరుచుకోమని ఇదిగో ఈరోజు ఉన్నటువంటి ప్రత్యేకతను తండ్రి మేము నేర్చుకుని ఉన్నాం. అవును, మేము బూడిదై ఉన్నాం, మేము మన్నై ఉన్నాం ప్రభు నాయన. ఈ విషయాన్ని గ్రహించుకుని తండ్రి నీ యొక్క కృపలో ప్రభు మేమందరం బలం పొందుకుని ముందుకు సాగడానికి నీ బిడ్డలందరూ కూడా మరింత ఆశీర్వాదాన్ని పొందుకుని నీ మహిలోనికి చేర్చబడిన సహాయం దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. అందరికీ మరణాత. దేవునికి స్తోత్రం. అందరికీ వందన మరణాత తెలియజేస్తున్నాను. మరణాత మహిమస్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరి ఒక పర్యాయము ప్రభు పేర వందన మరణాత తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమము ఎంతో ఆశీర్వాదంగా ఉందని, ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో మేళ్లు పొందుకున్నామని మరి మీరు అందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషము. ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు దేవాదేవుడు ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తూ ఉన్నారు. దేవుని నామమునికి మహిమ కలుగునుగాక. మరి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ గురించి గతంలో మీకు చెప్పడం జరిగింది. యజమానుడు మరి దీన్ని బేరం పెట్టారని చెప్పేసి దీన్ని తీసుకుంటే ఇక్కడ ఆరాధన జరుగుతుంది, లేకపోతే మనం బయటికి వెళ్ళాలనేటువంటి పరిస్థితిని మీకు చెప్పినందుకు చాలామంది మరి సహకరించారు. కొంతమంది మరి అమౌంట్ పంపించడం జరిగింది, అలాగే ప్రార్థన చేయడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి పంపించినటువంటి కొంత అమౌంట్ మరి యజమానుడికి కట్టడం జరిగింది. ఇంకా చాలా అమౌంట్ మనము వారికి ఇవ్వాల్సి ఉంది. కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు ఎవరికైనా కనుక ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మరి మీ వంతు సహకారాన్ని అందించండి. ఈ దేన సేవకునికి మీ యొక్క సహకారం అందించి ఈ సేవను మరి ముందుకు వెళ్ళేలాగా సహకరించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను. మీకు ఎవరికైనా కనుక మరి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్పే చేయండి, లేదా ఫోన్ చేసినట్లయితే కనుక నేనే స్వయంగా మాట్లాడతాను. మీ సహకారాన్ని అందించండి. ప్రభు పనిలో మీరు కూడా పాలి భాగస్తులు కావాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను. అందరికీ మరణాత.